ఇప్పుడు రెండవ చీఫ్ ని ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రోమోలో ఉంది క్లియర్ గా కాంతారా టీమ్ కి ఒక చీఫ్ ని ఎన్నుకోవాలి. నిఖిల్ ని మినహాయించి 10 మంది సభ్యుల ముఖాలతో 10 బొమ్మలు మీ ముందు పెట్టబడి ఉన్నాయి. సో ఆ చీఫ్ ని ఎన్నుకునే ప్రాసెస్ లో వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. సో ఆ టాస్క్ లో ఎవరైతే విజేతలుగా ఉంటారో, ఎవరైతే ఆ టాయ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటారో వాళ్ళని చీఫ్ గా డిసైడ్ చేస్తారు అనమాట. సో మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లు అందరిలో కూడా కాంతారా టీమ్ కి ఎవరు చీఫ్ అయితే బాగుండిద్ది అనుకుంటున్నారు? ఆల్రెడీ యష్మి నైనిక చీఫ్ గా డ్రాప్ అయ్యారు, తీసేశారు బిగ్ బాస్. సో బెస్ట్ పెర్ఫార్మెన్స్ లేదని. అండ్ అదే విధంగా సో అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. బ్యాడ్ గుడ్డ సెకండరీ ఇనిషియేట్ తీసుకోలేకపోయారు. సో వీళ్ళిద్దరు కూడా అవకాశం ఇస్తారా? లేదు అని అంటే రిమైనింగ్ వాళ్ళకి అవకాశం ఇస్తారా? అండ్ నిఖిల్ కి దీంట్లో ఎగ్జామ్షన్ ఉందన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి తను కూడా టాస్క్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ సో తనకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ రిమైనింగ్ కంటెస్టెంట్లు అందరూ కూడా బెనిఫిట్ ఉంది. అయితే నబిల్ చీఫ్ గా అవుతానంటే సోనియా ఒప్పుకోదు, సోనియా చీఫ్ గా అవుతానంటే సో యష్మి అండ్ నబేల్ ఇద్దరు ఒప్పుకోరు. నీ దాంట్లో లీడర్షిప్ స్కిల్స్ ఎప్పుడు చూడలేదు. అండ్ అదే విధంగా మణికంఠ, విష్ణుప్రియ, ప్రేరణ అండ్ సీత. సో నాకు తెలిసి బెస్ట్ గా సీత అనిపిస్తుంది. బట్ సీత చీఫ్ అవుతానంటే ఖచ్చితంగా ప్రేరణ ఒప్పుకోదు అనమాట. ఎంథూజియాజం చీఫ్ పొజిషన్ కి మీకు కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళందరికీ బ్యాక్ క్లాష్లు అనేవి కొంచెం ఉన్నాయి కాబట్టి, వెనక దెబ్బలాట్లు అనేవి ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు అవుతారంటే ఒకళ్ళు ఒప్పుకోరు. అండ్ పర్ఫెక్ట్ రీజన్ చెప్పి ఒకళ్ళని చీఫ్ గా ఎన్నుకోవటం అనేది రేపు కొంచెం టఫ్ అయిన టాస్క్ అనమాట. సో జస్ట్ సింపుల్ గా 58 సెకండ్స్ లో అయితే ప్రోమో రిలీజ్ చేశారు, కానీ సో అనుకున్నంత సింపుల్ గా అయితే ఉండదు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉన్నాయి అనమాట. పృథ్వీ చీఫ్ అవుతానంటే ఆదిత్య ఒప్పుకోడు, ఎందుకంటే హిస్ అగ్రెషన్. అండ్ అదే విధంగా మణికంఠ కూడా ఒప్పుకోడు అనమాట. సో ఎందుకంటే వీడిని దెబ్బతీశారు కాబట్టి. అండ్ అదే విధంగా ప్రేరణ అవుతానంటే సీత ఒప్పుకోదు, విష్ణుప్రియ అవుతానంటే సో యష్మి ఒప్పుకోదు, అదే విధంగా సోనియా ఒప్పుకోదు. సోనియా కాకుండా ఇంకెవ్వరు చీఫ్ అవుతా కానీ ఒప్పుకోరు. కానీ టీంలో ఎవరైనా చీఫ్ అయినా మాకు ఓకే, కానీ సోనియా చీఫ్ అయితే మేము ఒప్పుకోమని చెప్పేసి మొత్తం అంటారు అనమాట. ఇక రేపు ఈ ప్రాసెస్ ఎలా జరగబోతుంది అనేది మనం ఉదయాన్నే మళ్ళీ ప్రోమో రిలీజ్ చేస్తారు. సో ఆ ప్రోమోలో చూద్దాం. దానికన్నా ముందుగానే ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ కి సంబంధించి సో మనమైతే రివ్యూ పోస్ట్ చేస్తాం. మీరైతే ఖచ్చితంగా రివ్యూ చూడండి. అండ్ అదే విధంగా మన వీడియోస్ చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.